ప్రాజెక్టుల విషయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో వేదికగా దుర్మార్గంగా మాట్లాడారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ పేరు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యత నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు ఏ ఇబ్బంది లేదని శాసన మండలిలోనే ఉత్తమ్ చెప్పారని జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. కాళేశ్వరంపై ఆగ మేఘాల నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ ఎస్ఎల్బీసీలో జరిగిన ప్రమాదంపై ఎందుకు స్పందించడం లేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏకి ప్రాజెక్టుల నిర్వహణకు ఎలాంటి సంబంధం లేదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఎగువ నుంచి నీరు వస్తున్నా రైతులు వరి పండించకుండా కుట్ర చేస్తోందని, విద్యుత్ సరిగ్గా ఇవ్వటం లేదని విమర్శించారు. సూటి నేను అడుగుతుంది, మేడిగడ్డ ప్రాజెక్టుకు సుందిల్లన్నారంకు అవసరమైన ఎన్డీఎస్ఏ ఎందుకు ఎస్ఎల్బీసీకి అక్కరలేదు? ఎందుకు ఎస్ఎల్బీసీకి ఎన్డీఎస్ఏ రాకుండా దూరంగా ఉంది? ఆల్రెడీ ఎట్లా స్టార్ట్ చేశారు? మరి స్టార్ట్ చేస్తామని ఎట్లా పలుకుతున్నాడు ఉత్తమ్? పూర్తి చేసి ఎన్నికలు పోతాను మాట్లాడి నిన్న కూడా. ఇది తెలంగాణ స్టేట్ది, అది తెలంగాణది, అంతరాష్ట్రం ఏం కాదు. అది ఇక్కడనే కనబడుతున్నాయి బీజేపీ కాంగ్రెస్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఏందో. ఆగా మేఘాల మీద పంపి 2 రోజులలో నివేదిక రాసి ఇచ్చిండ్రు ఎన్డీఎస్ఏ కాళేశ్వరం మీద. ఎందుకు ఏడాది దాటినా ఇప్పటివరకు పత్తలేదు? చచ్చిపోయిన వార్త వాళ్ళకి చేరలేదా? కాళేశ్వరంలో ఏ ప్రమాదం లేకుండానే వార్త పోయింది ఢిల్లీ దానిక ఎన్డీఎస్ఏ వచ్చింది. ఏంది డబుల్ స్టాండర్డ్స్? ఎస్ఎల్బీసీలో అక్కరలేదు ఎన్డీఎస్ఏ పాత్ర, కాళేశ్వరంలో అక్కరలేదు. సుందిల అన్నారం ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో నీళ్ళు ఇంపన లేదానికి ఎన్డీఎస్ఏకి సంబంధం లేదు.